జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలను జనసేనాని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్లొచ్చాక చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలను జనసేనాని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్లొచ్చాక చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీతో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. వెళ్లొచ్చాక చంద్రబాబు కూడా వెళ్తారని జనసేన వర్గాలు చెప్తున్నాయి. పవన్ చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీతో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు కదా, అంటే ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంది? బీజేపీ పెద్దలను ఎవరిని కలవబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ వెళ్తారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఎల్లుండి ఆయన ఏదైతే ఈ రోజు 26, 28వ తారీఖు ఢిల్లీ వెళ్లే వాళ్ళ అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బీజేపీ హైకమాండ్ తో పొత్తులపై చర్చించడానికే ఆయన ఢిల్లీ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలు కలిసి జనసేన 3 పార్టీలు కలిసి పొత్తుకు వెళ్తాయని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ హైకమాండ్తో బీజేపీ హైకమాండ్తో ప్రాథమిక చర్చలు జరిపిన అనంతరం ఆ ఫలితాలను బట్టి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఒక చర్చ అయితే ఇక్కడ జనసేన వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ తర్వాత ఈ చర్చల సారాంశాన్ని బట్టి హైకమాండ్ నెలాఖరులోపు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి పొత్తులపై క్లారిటీ తీసుకుంటారు. ఇప్పటికే రామ జన్మభూమి వ్యవహారంలో ఢిల్లీ హైకమాండ్ బీజేపీ హైకమాండ్ బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు ఏదైతే పొత్తుల వ్యవహారంపై వాళ్ళు దృష్టి సారించలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు అయితే ఆ పని అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి ఆహ్వానం వచ్చిందని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ వెళ్తారని ఆ పార్టీ వర్గాలు అయితే గట్టిగా చెప్తున్నాయి. వారు ఢిల్లీ హైకమాండ్ ఏదైతే అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీని కాకపోయినా అమిత్ షాని కలిసే అవకాశం ఉంది, నడ్డాను కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కలిసినప్పుడు బీజేపీ ఈ కూటమిలో కలిస్తే బాగుంటుందనే అభిప్రాయపడినట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ డెవలప్మెంట్ అయితే జరగబోతుంది. ఇప్పటికే ఈ మధ్య రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సమావేశమై టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా ప్రస్తావించారు. పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని హైకమాండ్కి తమ అభిప్రాయాన్ని అయితే చేరవేశారు. ఈ నేపథ్యంలోనే ఈ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయని జనసేన వర్గాలు చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి పలు అంశాలపై క్లారిటీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలు సమస్యలు కావచ్చు, పలు అంశాలను ఏ అంశాలను ఎజెండాలో పెట్టుకోవాలో కూడా వారితో చర్చిస్తారు. వాటిని పరిష్కార దిశగా కూడా కొంత ప్రయత్నాలు అయితే చేస్తారు. వచ్చిన తర్వాత చంద్రబాబుతో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా బీజేపీ హైకమాండ్ ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తారని ఇక్కడైతే ప్రచారం అయితే జరుగుతుంది. జనసేన వర్గాలు మాత్రం చాలా మేజర్ డెవలప్మెంట్ అయితే జరగబోతుందని చెప్తూ ఉన్నారు. రవిచంద్, ఇప్పుడు జనసేన వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే టీడీపీని బీజేపీతో దగ్గర చేసేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు చూడాలా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే టీడీపీ జనసేన కూటమికి ప్రధాని ఆశీస్సులు కావాలని గతంలో ఆయన ప్రస్తావించారు. పలు సందర్భాల్లో వారు బీజేపీ కలిసి ఉండాలి ఈ కూటమితో అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా మన తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి ఇక్కడ పోటీ చేయాలనేది పవన్ ఆకాంక్షగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలుసార్లు బీజేపీ నేతల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. అయితే అప్పుడు వరకు కొంత అయోధ్య రామాలయం వ్యవహారం మీద బీజేపీ హైకమాండ్ బిజీగా ఉండడం వల్ల అప్పుడు దృష్టి
దృష్టి సారించలేదు. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ నేతల నుంచి కబురు వచ్చింది పవన్ కళ్యాణ్కి. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి ఈ పొత్తుల అంశాలపై ఒక క్లారిటీ తీసుకొస్తారు. తదనంతరం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో మాట్లాడతారు. ఆ తర్వాత ఒక కీలక ప్రకటన ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని ఎక్కడైతే ప్రచారం అయితే జరుగుతుంది. టీడీపీ నేతలు అయితే దీన్ని ధృవీకరించట్లేదు. జనసేన మాత్రం చాలా ఖచ్చితంగా ఈ పొత్తు అయితే ఉండే అవకాశం ఉందని చెప్తోంది. ఏదైనా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చాక ఈ పొత్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.